హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రబీన్ ఉత్తప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ కెప్టెన్సీ ఇవ్వకపోవడమే మంచిదైందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ విజయంగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడుకోలు పలికిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించగా, అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ భారత్ టీ20 జట్టు కెప్టెన్గా ప్రకటించారు. ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో హార్దిక్ కాదని సూర్యకుమార్ పగ్గాలు పట్టాడు. సెలెక్టర్లు అజిత్ అగర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రబీన్ ఉత్తప్ స్పందించాడు. తాను గనక హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే ఈ పాటికి సంతోషంతో ఎగిరి గంతేసేవాడిని అని పేర్కొన్నాడు. కెరియర్ పొడిగించుకోవడానికి ఇంతకన్నా మంచి మార్గం మరొకటి లేదని అభిప్రాయపడతాను. నేను హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే నా గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారని సంతోషించేవాడిని. ఎందుకంటే భారత క్రికెట్ అకోస్టిపియంలో ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ అత్యంత అరుదుగా లభించేవాడు. ఒకవేళ నాకు 34-35 ఏళ్ల వయసు ఉండి తరచూ గాయాల బారిన పడుతూ ఉంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అదే ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మరి కొంతకాలం ఆటలో కొనసాగవచ్చు, జాతీయ జట్టు సేవలు అందించవచ్చు. కాబట్టి కెప్టెన్కి దూరంగా ఉండడం అన్నా ఆనందంగా సరేనంటాను అని రబీన్ ఉత్తప్ పేర్కొన్నాడు. ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా జూలై 27 నుండి టీమిండియా శ్రీలంక మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ పర్యటనకు టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయాణం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య 3 టీ20లు 3 వన్డేలు మ్యాచ్లు జరగనున్నాయి. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.